దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెడ్నెస్డే 29th ఏప్రిల్ 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనము. కొలెషన్స్ చాప్టర్ 1 and verse 6. ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గుర్చి విని సత్యంగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని కృపను గురించి విని సత్యమందు దానిని గ్రహించిన నాటి నుండి మీలో సహితము దేవుని కృప వ్యాపించుచు ఫలించుచున్నది. జాగ్రత్తగా గమనించాలి. కృప మీలో వ్యాపించి మీలో ఫలించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, కృప పొందుకున్న నీవు కృప నీలో వ్యాపించాలి, కృప నీలో ఫలించాలి. దేవునికి స్తోత్రం. దేవుని కృప పొందుకోవడమే ఒక ఆశీర్వాదం, గొప్ప ఆశీర్వాదం. నువ్వు పొందుకున్న దేవుని కృప నీలో వృద్ధి, నీలో ఇంక్రీజ్, నీలో వ్యాపించి ఫలిస్తే అది ఇంకా గొప్ప ఆశీర్వాదం. దేవుని యొక్క కోరిక మనము ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కాలి. అంటే నీకు ఇవ్వబడిన దేవుని కృప, నీవు పొందుకున్న దేవుని కృప మీలో వ్యాపించి ఫలించాలి. దేవుని కృప మీలో వ్యాపించి ఫలించాలంటే నీవు చేయవలసిన ఒకే ఒక విషయము, దేవుని కృపను గురించి నీవు గ్రహించి. అర్థమవుతుందండి? ఓన్లీ వెన్ యూ అక్నాలెడ్జ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సత్యమందు దానిని గ్రహించినాటి నుండి, అంటే కృపకు నీవు కీర్తి కలుగుజేయాలి. పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో దేవుని కృపను బట్టి అయి ఉన్నాను. హీ అక్నాలెడ్జ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ లైఫ్. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. which is come unto you as it is in all the world, and bringeth forth fruit as it doth also in you, since the day ye heard of it and knew the grace of God in truth. Since the day you heard of grace and in truth you have recognized it, knew it. What happened? Grace is being fruitful in your life. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, ఈరోజు మనము సజీవ లెక్కలో, ఈరోజు మనలో ఉనికి ఉన్నదంటే దేవుని కృపే. కానీ ఈ దేవుని కృప మనలో ఫలించి వ్యాపిస్తే మనము పక్షిరాజు వలె రెక్కల చాపి పైకి ఎగురుతామా? ఈరోజు నేను ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తున్నాను, ఎంకరేజ్ చేస్తున్నాను. మీరు దేవుని కృపను మీరు గుర్తించి సత్యమందు దాన్ని గ్రహించండి. పూర్తిగా సత్యమందు గ్రహించడం అంటే అర్థమే తెలుసండి. పౌలు అంటాడు, నేను ప్రయాసపడితేనే కానీ నాకు తోడయున్న దేవుని కృపను బట్టి అంటాడు. అంటే ప్రతి విషయం ఎక్కడ కూడా మేము, నేను అని మాట రానివ్వద్దండి. చేసింది నువ్వే, కానీ ప్రతి విషయంలో దేవుని కృపని గుర్తించాలి. ఆయన కృపలో అయితే నువ్వు చేయలేవు. పౌలు అంటాడు, అందరికంటే ఎక్కువ ప్రయాసపడుతున్నా అంటాడు. అయినా నేను ప్రయాసపడి నాకు తోడై ఉన్న దేవుని కృప అంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనకు ఒక సెల్ఫ్ సెంటర్డ్ ఆలోచన ఉంటుంది. నా వల్ల జరిగింది, మా వల్ల జరిగింది, నేనే చేశాను, నేనే చెప్పాను. జాగ్రత్త అండి, అది దేవుని కృపను గ్రహించినట్టు కాదది. నీ యొక్క సామర్థ్యము, నీ యొక్క తలాంతును నువ్వు గుర్తిస్తున్నట్టు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృప నీలో వ్यापिंची नीलो फलिंचाले। हिंदी में पढ़ेंगे कोलोसियों का पत्र, उसमें पहला अध्याय और 6 वचन। सुसमाचार समूचे संसार में सफलता पा रहा है। यह वैसे ही सफल हो रहा है जैसे तुम्हारे बीच यहाँ उस समय से ही सफल होने लगे था जब तुमने परमेश्वर का अनुग्रह के बारे में सुना था और सचमुच
उसे समझा था। जब आप परमेश्वर का अनुग्रह को समझते हैं, मतलब आज जो भी है आप सिर्फ परमेश्वर का अनुग्रह का कारण है। यदि जब जब परमेश्वर का अनुग्रह का आप समझते हैं, आपकी जिंदगी में, आपके परिवार में, आपकी स्थितियों में, आप में परमेश्वर का अनुग्रह का प्रभावशाली होता है, बढ़ोतरी होता है। परमेश्वर का अनुग्रह फलेगा और फूलेगा आपके घर में, आपके జీవన్ में. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఈ ఉదయకాలం డివోషన్‌లో ప్రతి ఒక్కరిలో ఆయన కృప ఫలించాలని ఈ మాటలు మనకు జ్ఞాపకం చేయుచున్నాడు. చేయాల్సిందంతా ఒక్కటే, నేను ప్రభా ఈరోజు నేనేమై ఉన్నాను? అది దేవుని నీ కృపయే ప్రభా. నా ఉద్యోగమైన, నా వ్యాపారమైన, నా కుటుంబమైన, నా నేను ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఇది దేవుని నీ కృపే ప్రభా అని నువ్వు గుర్తిస్తే, సత్యమందు గుర్తిస్తే దేవుని కృప నీలో ఫలిస్తాది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచినందుకు స్తోత్రం. ఈ రోజు నాయన ఈ వారాధనలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవా మీరు అనుగ్రహించిన మీ యొక్క కృప మా అందరి జీవితంలో వ్యాపించి ఫలించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎస్ లార్డ్, మేము ఒప్పుకుంటున్నాము నాయన, మేమేమై ఉన్నాము, ఇది కేవలం నీ కృపను బట్టి అయి ఉన్నామయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను దేవా. అనారోగ్యుని వారిని ముట్టి దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం, స్వస్థపరచడానికి స్తోత్రం నాయన. జాబ్స్ చేసిన వారు జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారిని మీరు దీవించినందుకు స్తోత్రం. బిజినెస్ చేసిన వారు బిజినెస్ని మీరు ఆశీర్వదించి బలపరచిన దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. చదువుకుంటున్న వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవా. మీ యొక్క కృప వారిలో ఫలించి వ్యాపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకోవాలి దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ యొక్క సమయంలో రక్షకుడా పరిచయం చేసిన ప్రతి ఒక్కరి దీవించడానికి స్తోత్రం. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశంలో నాయన మీ యొక్క కృప నాయన తని రక్షణకి యొక్క కృప నాయన వ్యాపించి ఫలించినందుకు స్తోత్రం నాయన. దేవా తని ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధులు తెగ కీని తప్పించము. ఎందుకల రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను ఆరాధనలో ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.